Hi guys, welcome back to my channel. This is Sanjana Bhagat. So today నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నా అన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటుండే వెళ్ళాలి అని. ఇది నా థర్డ్ టైం వెళ్ళడం ఎగ్జిబిషన్ కి. ముందు చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళినా అన్నమాట. గాయ్స్ ఇప్పుడు వెళ్తున్నా నుమాయిష్ కి. నేను గంట ముందే వెళ్దాం అనుకున్నా బట్ కుదరలేదు. ఒకదాన్ని వెళ్తున్నా అన్నమాట. ఏమేమి షాపింగ్ చేసామని తెలీదు బట్ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. ఓకే, ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగ్గానే ఉంటుంది. ఎగ్జిబిషన్ లోపల కాకుండా బయట కూడా చాలా స్టాల్స్ పెట్టుకున్నారు. ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. 50 అట. గైస్ 200 అంట. నా షాపింగ్ అయితే ఎగ్జిబిషన్ బయటనే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఈ స్ప్రింగ్ బ్రేస్లెట్ తీసుకున్నాను. ఇది చాలా ట్రెండ్లో ఉందన్నమాట ఇప్పుడు. అక్కడ పింట్రెస్ట్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉండే. ఇక్కడ ఏం తీసుకోవాలన్నా కూడా మనకి బార్గెన్ చేయడం రావాలి. ఫస్ట్ అయితే ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువలో ఇస్తారు ఇక్కడ. ఎంత రష్ ఉంది ఇక్కడ. టికెట్స్ దగ్గరే ఉంది బాబాయ్. ఈ డ్వాక్రా బజార్లో కలంకారీ కాటన్ శారీస్ అయితే చాలా బాగుండే. మా అక్క వాళ్ళు ఇక్కడ నుంచే తీసుకున్నారు. అది నచ్చింది కానీ రేట్ ఎక్కువ అంటున్నారు. అండ్ మేము ఏమేమి షాపింగ్ చేసామో వీడియో లాస్ట్లో అన్నీ చూపించాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నేను ఈసారి అయితే ఎగ్జిబిషన్ 2 సార్లు వెళ్ళినా. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే తిరగడంలోనే అయిపోయింది మొత్తం. అందుకే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి డ్రెస్సెస్ అండ్ శారీస్ తీసుకోవాల్సి వచ్చింది నాకు. గైస్ ఈ చున్నీలు అయితే మస్తు ఉన్నాయి అసలు. గుర్రాల మీద మేబీ ఐ డోంట్ నో ఈ థీమ్ ఏందో బట్ నైస్. ఇది మస్తు ఉంది. దిస్ ఈస్ నైస్. ఐ డోంట్ నో ఇది ప్రైస్ ఎంత తెలియదు. ఇదేంటి బెంగాల్ హ్యాండ్లూమ్ శారీ సెంటర్ అంట. అన్ని కాటన్ శారీసే ఉన్నాయి ఇక్కడ. మమ్మీ వాళ్ళకి మస్తు బాగుంటాయి ఇవి. మమ్మీ ఎందుకు మంచిగా ఉంటుంది. చెప్పులు ఆల్రెడీ మొన్ననే కొన్నా, ఇంకా కొత్తవి కొంటే ఇంక అంతే. గాయ్స్ పాపాకి పరి అంట. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పాపకి పరివే అనుకుంటా. ఇవి చాటర్లా ఉన్నాయి కానీ సెరామిక్ చాటలు అనుకుంటా. ఇవి పగిలిపోతాయి కింద పడతాయి. గాయ్స్ చైనీస్ బౌల్స్. వావ్, ఇవి మంచిగా ఉన్నాయి. గాయ్స్ ఇక్కడ ఎంతమంది యూట్యూబర్లు కనిపిస్తున్నారు తెలుసా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ డెకోర్ ఐటమ్స్ అయితే ఏ చూసినా కూడా తీసుకోవాలి అని అనిపించేంత బాగుండే. ఇవి తీసుకొని ఇంట్లో పెట్టాలి కానీ మంచి లుక్ వస్తుంది. ఇవన్నీ చూస్తే ఎంత అస్థెటిక్గా కనిపిస్తున్నాయి. ఏ తీసుకొని పోవాలి ఇవి కొంటే నేను. మోసుకొని పోవడానికి అయితే కుదరదు. ఆడుకోవచ్చు మంచిగా. Guys, Kasata. I'm trying this for the first time. చూద్దాం ఎట్లుందో ఎట్లా వస్తుందో. ఓకే ఓకే. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలట, సాంస్కృతిక సంబరాలు. మనకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండవు. అవన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకునేటివి ఉన్నాయి ఇక్కడ. జాయింట్ వీల్ ఎక్కడ ఉన్నాయో అర్థమవుతుంది. ఇలాంటివి నేను కూడా వేయగలను బట్ ఎవరేసారు కానీ బాగుంది. ఇక్కడ నేమ్ ఉంది, సుశాంత్ 8th క్లాస్. ఈ లైన్లో అన్ని చెప్పులే ఉన్నాయి. ఓన్లీ 100 రూపీస్ అట బట్ ఇవి బాగున్నాయి. బ్లాక్ కలర్. ఎటు తిరుగుతున్నా ఎటు పోతున్నా నాకే అర్థమవుతుంది అసలు. బాగున్నాయి. ఈ షాప్లో జస్ట్ 150 రూపీస్కే టాప్స్, ప్యాంట్స్ అండ్ 1 పీస్ డ్రెస్సెస్ ఉన్నాయి. నేను చూశాను ఏవైనా బాగుంటే తీసుకుందామని చెప్పి బట్ వాటి క్వాలిటీ అంతగా నచ్చలేదు నాకు. 150 అంట. గాయ్స్ ఇవి బాగున్నాయి, ఎవరైనా వచ్చి తీసుకోండి. ఆ డ్రెస్సులు తీసుకుందాం అంటే అస్సలు దానిలో సైజ్ దొరకట్లేదు. ఓన్లీ XL, L ఉన్నాయి.
ఇంతసేపు లేకుండా జనాలు ఇప్పుడు ఫుల్ మంది వచ్చింది అసలు. గాయ్స్ ఇక్కడ కూడా అవే డ్రెస్సులు, ఇక్కడ చూసిన సేమ్ డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చికెన్ కారీ కుర్తా సెట్స్ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఉండే. ఎగ్జిబిషన్ లో ఒక్కొక్కళ్ళు అయితే పెద్ద పెద్ద సంచుల్లోనే నింపుకొని తీసుకెళ్తున్నారు, అంటే అంత షాపింగ్ చేస్తున్నారు అన్నట్టు. ఈ కలంకారీ ప్రింట్ బ్యాగ్స్ అయితే 600-700 ఆ రేంజ్ లో ఉండే. గాయ్స్ ఇలా గోకుల్ చాట్ కూడా ఉంది. ప్రైస్ ఎట్లుందంటే బయట కంటే డబుల్ ట్రిపుల్ ఉంది ప్రైస్ ఇక్కడ మొత్తం. గాయ్స్ నా డెస్టినేషన్ వచ్చేసింది, జాయింట్ వీల్. ఎంత పెద్ద లైన్ ఉందిరా బాబు అన్నిటికీ, చాలా మంది ఉన్నారు లైన్ లో. ఏం చేయాలా? ఐస్ గేమ్స్ మనకంత లక్కలేదు, వేస్తే గిఫ్ట్ వచ్చే అంత. నేను మళ్ళీ 3 days తర్వాత వచ్చాను ఎగ్జిబిషన్కి. మమ్మీ కోసమే వచ్చాను నేనైతే, కాటన్ శారీస్ తీసుకోమందని. అట్లా నేను కూడా కుర్తా సెట్ తీసుకున్నాను అనమాట. అలా నాయి కావు, నాయి 2 ఉన్నాయి, తన 2 ఉన్నాయి. ఎగ్జిబిషన్లో అసలు ఏ షాప్ ఎక్కడుందో తెలుసుకోవడం అయితే చాలా కష్టము. నేను 2 సార్లు వెళ్ళినా కూడా ఎగ్జిబిషన్ మొత్తం తిరగనే లేదు, అంత పెద్దగా ఉంటుంది ఇది. ఇంకా మాకు దొరికిన షాప్స్లోనే శారీస్ కుర్తా సెట్స్ తీసుకున్నాం. ఇక ఇవి బెంగాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అంట. ఇక్కడే మమ్మీకి వీడియో కాల్ చేసి మరీ కాటన్ శారీస్ తీసుకున్నాను. అయిపోయింది గాయ్స్, షాపింగ్ హాయ్ గాయ్స్. సో ఎగ్జిబిషన్ లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఆ వీడియోలో సరిగా చూపించలేకపోయినా, ఎందుకంటే చాలా మంది ఉండే సరిగా వీడియో తీయడం కుదరలేదు. సో అందుకే నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తా. నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా, పోగానే ఎగ్జిబిషన్ లోపల కూడా పోలేదు, బయటనే తీసుకున్నా అనమాట. సో అవి వచ్చేసి దిస్ వన్, ఇవి జస్ట్ ఓన్లీ 50 రూపీసే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఇయర్ రింగ్స్ అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా, అసలు కుదరలేదు. మళ్ళీ సడన్ గా కనిపించేసరికి తీసేసుకున్నా ఇంకా. అండ్ ఇంకోటి ఏమో ఇది, ఇవన్నీ 2 గోల్డ్ కలర్ లో ఉన్నాయి, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇది కూడా 50 రూపీసే. ఇంకోటి వచ్చేసి దిస్ వన్, ఇది స్ప్రింగ్ బ్రేస్లెట్ అనమాట. యాక్చువల్లీ నేను వేరే తీసుకుందాం అనుకున్నా, లైక్ ఇట్లనే ఉంటది స్ప్రింగ్ లాగానే, బట్ కొంచెం లావు ఉండి కొన్ని మాత్రమే స్ప్రింగ్స్ వస్తాయి అనమాట. రోల్స్ అనేవి కొన్ని వస్తాయి, 2-3 వస్తాయి. అది కొంచెం లావు ఉంటది, బట్ అది నాకు దొరకలేదు. సో దొరికింది ఇదే కాబట్టి ఇదే తీసుకునేది. బాగుంది చాలా. ఎంత మంది అంటే పోయిన గర్ల్స్ అందరు ఇది తీసుకోకుండా మాత్రం రావట్లేదు, అంత ట్రెండింగ్ లో ఉంది ఇది ఇప్పుడు. మస్తు కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చికెన్ కారీ డ్రెస్సెస్ కుర్తీస్ అలా వేసుకుంటారు కదా, వాటి మీద ఇవి వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. ఇది జస్ట్ 100 రూపీసే. 250 అన్నది కావచ్చు, కొద్దిసేపు బేరం ఆడితే అప్పుడు 100 రూపీస్కి ఇచ్చింది ఇది. ఈ చికెన్ కారీ కుర్తీ కనిపిస్తుందా? ఈ కలర్ చూడగానే నాకు నచ్చేసింది. యాక్చువల్లీ ఫస్ట్ నాకు దీంట్లో రెడ్ అండ్ ఇంకా పర్పుల్ ఆ కలర్ లో చూపించారు. కొద్దిసేపు చూసేసరికి ఈ కలర్ తెచ్చారు, ఇది ఒకటి ఉంది అని చెప్పేసి. ఇంకా ఈ కలర్ చూడగానే ఇది నచ్చేసింది, ఎందుకంటే నా దగ్గర ఈ కలర్ లేదు డ్రెస్సెస్. రెడ్ అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. సెట్ అనమాట ఇది, కుర్తీ అండ్ దీని కింద పజామా కూడా వచ్చింది. ఇది మస్లిన్ సెట్ అంట. ఇదైతే చాలా మంది తీసుకుంటున్నారు అక్కడ, సో నాకు కూడా తీసుకోవాలనిపించింది, అందుకని చెప్పి తీసుకున్నా. బాటమ్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట, పలాజో టైప్ వచ్చింది. మేబీ ఇది హ్యాండ్ వర్క్ మెషిన్ వర్క్, నేనైతే హ్యాండ్ వర్క్ అనుకుంటున్నా. ఈ కుర్తా సెట్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు? యాక్చువల్లీ వాళ్ళు అన్నది మాత్రం మేబీ 1800 అట్లా అన్నారు, 1800కి. సో నేను బేరమాడి లాస్ట్కి 1100కి తీసుకున్నా. ఇది తిరగడానికే సగం సరిపోయింది, మళ్ళీ షాప్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి వెతకడానికే టైం అంతా అయిపోయింది, కాబట్టి నేను ఎక్కువ తీసుకోలే. అండ్ మమ్మీ కోసం 2 శారీస్ కూడా తీసుకున్నా. శారీ ఇది మొత్తం ప్యూర్ కాటన్, మేబీ ఏమో కాటన్ అన్నారు దీన్ని, పోచంపల్లి కాటన్ అని ఏమో అన్నారు, నాకు తెలియదు, మర్చిపోయినా. పోచంపల్లి కాటనే అనుకుంటా. ఇది టోటల్ కాటన్ చీర.
వాళ్ళకి ఇట్లాంటి చీరలు మంచిగా అనిపిస్తాయి కదా. ఇంకా ఇప్పుడు వచ్చేది కూడా సమ్మరే కాబట్టి ఈజీ టు వేర్ ఉంటుంది, మంచిగా లైక్ కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పేసి కాటన్ లో తీసుకున్నా. ఇంకా మొత్తం తీసి చూపాను నేను, మళ్ళీ తీసేస్తే నాకు మళ్ళీ సరిగ్గా మడతపెట్టడానికి రాదు, ఇది కాటన్ కాబట్టి. ఈ చీర వచ్చేసి జస్ట్ 200 మాత్రమే. 200. దీంట్లో ఏం బేరం ఆడలేదు నేను, అక్కడ ఫిక్స్ రేట్ అని రాసే ఉండే 200 రూపీస్ అని చెప్పి. చీర ఏమో ఇది కూడా ప్యూర్ కాటన్, కడక్ కడక్ ఉంది మంచిగా. ఇదేమంటే మేబీ బెంగాల్ కాటన్ అనేమో అన్నారు, అక్కడ బోర్డు మీద రాసుంటే బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్, కాటన్ శారీస్ అని ఉండే. సో అక్కడ తీసుకున్నాను ఈ శారీ. ఇది కూడా మొత్తం కాటనే. ఇవన్నీ మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించి మమ్మీకి నచ్చితే అప్పుడే తీసుకున్నా. మళ్ళీ నా పసంద్ వేరే అవుతుంది, మళ్ళీ మమ్మీ పసంద్ వేరైతుంది కదా. వాళ్ళకి బార్డర్ ఇట్లా ఉండాలి, కలర్ ఇట్లా ఉండాలి, ఇక్కడ డిజైన్ ఇట్లా ఉండాలి అని ఉంటుంది. అందుకని చెప్పేసి వీడియో కాల్ చేసి మరి చూపించి అప్పుడు తీసుకున్నాను అనమాట. ఈ కలర్ నచ్చిందంట, సో ఇది తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నాకు 600. ఇది కూడా ఫిక్స్ రేట్, దీంట్లో కూడా బేరేమేం ఆలేదు లేదు, ఆడ ఫిక్స్ రేట్ అని రాసి ఉండే. సో మా అక్క కూడా వెళ్ళింది ఎగ్జిబిషన్ కి, ఏమేమి తీసుకుందో చూపిస్తా. ఈ టాప్ అయితే ఎన్ని ప్లేస్లలో ఉన్నాయో ఇవన్నీ, నేను అన్ని చూసా, ఎక్కడ చూసినా నాకు నచ్చినాయి. ఇవి మొత్తం కాటనే అండ్ లైక్ పింట్రెస్ట్ టైప్ ఉంది కదా, సో నచ్చింది. బట్ తీసుకుందాం అనేసరికి ఎక్కడ చూసినా నాకు సరిగా లైక్ ఏమంటారు సైజ్ దొరకలేదు. ఫస్ట్ స్మాల్ సైజ్, ఇది కూడా 600 అనుకుంటా. ఇదేమో డ్రెస్ మెటీరియల్, కొనడానికి డబ్బులు పెట్టాలి, తర్వాత కుట్టించుకోవడానికి డబ్బులు పెట్టాలి. సో ఇది చున్నీ, మొత్తం ఇట్లా డిజైన్స్ వచ్చినాయి. ఎవరో కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఇది కూడా మేబీ కాటన్ మిక్స్ ఉంది దీంట్లో. ఇక్కడ కూడా బొమ్మలు వచ్చినాయి, అమ్మాయిలు ఉన్నారు, బాగా నడుస్తుంది, చాలా మంది తీసుకున్నారు అక్కడ. కింద పాయింట్ అనుకుంటా, దీనికి ఓన్లీ ఇట్లా కింద మాత్రమే వచ్చింది. ఇది పాయింటో మరి ఇదే టాప్, ఐఎమ్ నాట్ షూర్. ఈ సెకండ్ 3 తీసుకుంది యాక్చువల్లీ. ఇది సెకండ్ వన్, ఇది కూడా కాటనే. ఇది చున్నీ, ఎస్ దిస్ వన్ ఈస్ చున్నీ. దీంట్లో పాయింట్ ఇది అనుకుంటా, యా ఇది పాయింట్, మొత్తం ఇట్లా లైన్స్ వచ్చినాయి. ఐఎమ్ షూర్ ఇది టాపే. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇట్లా వచ్చింది. ఇది ఓల్డ్ది, లైక్ అప్పట్లో వేసుకునే వాళ్ళు కదా ఇవి, అవి. ఎందుకు తీసుకుందాం మరి, ఎందుకు తీసుకున్నావు అక్క ఓల్డ్ది? కామెంట్ చేయ కింద ఎందుకు తీసుకున్నావు. ఓకే, పేరు నాకు గుర్తొస్తాయి, బాందినియా లేకపోతే ఏమో అంటారు. ఇది టాప్, ఓకే. ఇది చున్నీ, హల్గా ఉంది మంచిగా. ఇది పాయింట్, ఓకే. శారీస్ కూడా తీసుకుంది. ఇవి కూడా కాటన్ శారీసే, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అందుకని చాలా మంది నాతో పాటు అందరూ కూడా సమ్మర్ కి కావాల్సిన కంఫర్టబుల్ వచ్చే క్లాత్సే తీసుకుంటున్నారు అనమాట. ఇది కూడా కాటనే. ఇది కలంకారీ శారీస్ అంటారు కదా, ఆ టైప్ శారీస్ అనమాట. ఇది నేను కూడా వేసుకోవచ్చు గైస్, ఏమంటారు. మొత్తం ఇప్పను ప్లీజ్, సారీ. ఇది ఇంకొక శారీ, అది కూడా కలంకారీయే, ఇది కూడా కలంకారీయే. కొంచెం కలర్ అదంతా డిజైన్ అదంతా చేంజ్ అనమాట. ఇది కూడా కాటనే, ఇది కూడా కలంకారీ. ఇది చూసారా డిజైన్ ఊట అనిపిస్తుందా, ఇట్లున్నాయి బొమ్మలు ఉన్నాయి చూసిందా. ఇది రాజు రాణి అనుకోండి, కత్తి పట్టుకొని ఉన్నాడు దీని మీద. ఇది కూడా కాటనే. దీని ప్రైస్ మేబీ అరౌండ్ 600-700 అట్లా అనుకుంటా, అంతే. సో దట్స్ ఇట్ గైస్. నేను ఏమేమి తీసుకున్నా అండ్ మా అక్క ఏమేమి తీసుకున్నా అనేది మొత్తం చూపించేసిన కదా, అదనమాట. ఈ వీడియో లేట్గానే వచ్చింది నాకు తెలుసు, ఎందుకంటే నేనే లేట్గా వెళ్ళిన. జనవరి 1 స్టార్ట్ అయితే ఇప్పుడు మేబీ 15కి అయిపోతుంది. మీరు వెళ్ళి కొనాలి అనుకుంటే ఈ డేస్లో వెళ్ళేసి కొనేయండి, ఎందుకంటే వాళ్ళు 50% ఆఫ్ కూడా ఇస్తారు, ఎందుకంటే అయిపోతుంది కదా లాస్ట్ స్టేజ్లో కాబట్టి. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మేబీ నెక్స్ట్ వీడియో వచ్చేసి ట్రావెల్ వీడియో అవుతుంది కావచ్చు, ఏమో తెలీదు, ఐఎమ్ హోపింగ్. అంతే. సో బాయ్. ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఉంది.